పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి. కాళ్ళు మొక్కొద్దన్నాడు ముఖ్యమంత్రి, మార్చుకోవాలట అందరు పద్ధతి. ఇన్నొద్దులు అక్రమంగా తిన్నరట పింఛన్లు, పైసలు వెనక కీయమంటూరు సర్కారోళ్ళు. ఆగమాగమైతున్నాయి దాఖాన్లు, హాస్టళ్లు, పెచ్చులు ఊడిపడి పరిశాన్ అయితుర్రు జనాలు. కామారెడ్డిలో చిన్నగలేవు నీళ్ల కష్టాలు, వానలు లేక ఎండిపోయినాయట బోర్లు. పంతుల అవతారం ఎత్తిండు జిల్లా కలెక్టరు, కాలేజీ పొల్లగాండ్లకు చెప్పిండు పాఠాలు. శురువైంది పులుసు చేపల సీజను, 2 కిలోల చేప వల్కింది 24,000. కల్తీ తిండి తిని ఆగమైండు కిట్టు, నాలుగు లబలబలాడింది, చెయ్యి లాగేసింది, పోయి ప్లేట్ బిర్యానీ తినేసి వచ్చేసిన అంతే. పొట్టలో పట్టిసీమ ప్రాజెక్టు పొరలతానట్టే అయిపోయింది నా పరిస్థితి. ఒకప్పుడు పబ్లిక్ లీడర్ల చుట్టూ తిరిగేది, కానీ ఇప్పుడు లీడర్లే పబ్లిక్ చుట్టూ తిరుగుతుర్రు. ఒకప్పుడు ఎలక్షన్ల టైంలో మాత్రమే లీడర్లు పబ్లిక్ను అరుచుకునేది, కానీ ఇప్పుడు 5 ఏళ్లలో సందు దొరికితే చాలు పబ్లిక్లనే తిరుగుతుర్రు. ఇప్పటికీ అప్పటికీ రాజకీయం మస్తు మారింది, లీడర్ల పద్ధతులు కూడా మారినాయి. ఒకప్పుడు ఎవరన్నా దండం పెట్టకపోతే కోపమయ్యేటోళ్ళు, ఇప్పుడు దండాలు గిండాలు ఏమొద్దు అని అంటుర్రు, దండలయ్యొద్దు అని అంటుర్రు. అన్ని మారినట్టే రాజకీయం కూడా మస్తు మారుతున్నది. పెద్ద పెద్ద లీడర్స్ సాబులు ఎక్కడికి పోయినా తత్తిమ లీడర్లు కార్యకర్తలు పబ్లిక్ కు దండలేస్తుంటారు, చెల్లబాటలు కాపుతుంటారు, పూల చేనులు చేతులు పెడుతుంటారు. అక్కడి దాకా మంచిగానే ఉంటది గాని జరంత మంది కాళ్ళు మొక్కుతుంటారు. గదే వద్దంటున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు. అమరావతిలో ఉన్న పార్టీ కార్యాలయంలో అందరిని ఊకబెట్టుకొని మాట ముచ్చట చేసిండట సారు. ఇప్పటి సంది కార్యకర్తలైనా సరే, అభిమానం ఉన్న పబ్లిక్ అయినా సరే సారు కాళ్లకు దండం పెట్టొద్దు అని గట్టిగా చెప్పిండట. లీడర్ల కాళ్లకు దండాలు పెట్టి సంస్కృతి పోవాలి అన్నట్టు చెప్పుకొచ్చిండట. ఒకళ్ళ కాళ్ళకు దండం పెడితే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే, గట్ల చేయకుర్రి ఎప్పుడు అని చెప్పిండట సారు. అంతేకాదు గా కాళ్ళు మొక్కేదేదో ఇంట్లో అయ్యవ్వల కాళ్ళు మొక్కుర్రి, లేకపోతే దేవుని కాళ్ళు పట్టుకోండి అన్నట్టు మాట్లాడిండట సారు. మరి ఇక కరెక్టే కదా, చిన్నంతరం పెద్దంతరం చూడకుండా ఎవళ్ళ కాళ్ళ మీద పడితే వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటారు చాలా మంది. అయితే ఇదివరకు నడిచిన రాజకీయం గట్లనే నడిచింది గాని ఇప్పుడు మాత్రం మారుతున్నది. కొంతమంది లీడర్లు అయితే ఆఖరికి పూల దండలు, పూల చేన్లు, చెల్లబట్టలు కూడా అవసరం లేదని చెప్తున్నారు. ఇక అది అట్లుంటే పార్టీ ఆఫీసుకు పోయే ముందే మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండ కాడున్న హరే కృష్ణ గోకుల క్షేత్రానికి పోయిండు సారు. పూజలు చేసిండు, అటెనక దేవుని గురించి ఓ 4 ముచ్చట్లు చెప్పిండు. అందరూ ధర్మం పోటీ నడవాలి అని మాట్లాడిండు. అంతేకాదు జల్దిగానే మళ్ళా అన్నా క్యాంటీన్లు తెరిచి అందరి కడుపు నింపే యుగురం చేస్తాం అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. కట్టుడు పని అంతా ఓడిస్తే 15 ఆగస్టు నుంచి ఏపీలో అన్నా క్యాంటీన్లు సురువైతాయా అంటున్నారు. మంచి ముచ్చట్నే కదా. పొద్దుగాల మా ఇంటికాడ పెద్ద పంచాయతీ నడిచింది. ఎవరిలో ఏమో ఫోన్కు 500 కొట్టిర్రట. ఇక తెలియక కొట్టినాం, మా పైసలు మాకు ఇయ్యుర్రి అని అటు దిక్కోళ్ళు ఫోన్లు వేసి సతాయిస్తుర్రట. తేలిచి కొట్టినా తెలియక కొట్టినా అకౌంట్లకు పైసలు వచ్చినాక అవి నావే అని అంటుండు ఇటు దిక్కాయన. అట్లెట్లయితే ఏదో పొరపాటున పడ్డాయి, నా పైసలు నాకి అని అంటుండు అటు దిక్కాయన. ఫోన్లు గట్టిగానే నడిచినది లొల్లి, వాడంతా పడ్డాయి గా ముచ్చట్లు. అయితే గా ముచ్చట్లు చూసి ఆఫీస్కి వచ్చిందో లేదో ఇగో నాకు గీ ముచ్చట ఎరకైంది. పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఎట్టెట్ట చేసిండ్రో ఏమో గాని ఇప్పుడు మాత్రం చెయ్యి పార్టీ సర్కారోళ్ళు లెక్కలు బొక్కలు గట్టిగానే బయటికి తీస్తున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా తేలిన వ్యవహారం ఏంటిదంటే ఇన్నొద్దులు ఆసరా పెన్షన్లు తీసుకున్న వాళ్ళను పైసలు వెనకకి ఇమ్మంటారట. ఇది ఎక్కడి కథరో అని పర్సానై బువ్వదీనుడు బంధు పెట్టగలరు. సర్కారోళ్ళు చెప్తున్నారంటే దానికో లెక్కున్నది. అర్హులు కాకపోయినా అన్ని చక్కగానే ఉన్నా ఏండ్ల సంది అక్రమంగా పెన్షన్లు తింటున్నారట కొంతమంది. అసోంటోళ్ళకే ఇప్పుడు నోటీసులు పంపినరాట. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో 139 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 200 మంది ఉన్నారట అసోంటోళ్ళు. వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్నేండ్ల సంధి తీసుకున్న పింఛన్ పైసలన్నీ వెనకకు గుంజుకోవాలి అన్నట్టు చెప్పిరట. కొత్త పింఛన్లు ఇయ్యనికే కొత్త సర్కారోళ్ళు లెక్కలు తీస్తుంటే గీ వ్యవహారం అంతా బయటపడ్డదట. సర్కారు కొలువులు చేసి రిటైర్ అయిన వాళ్ళు ఓ దిక్కు నెల నెల వాళ్ళకు వచ్చే పెన్షన్ పైసలు తీసుకుంటేనే ఇంకో దిక్కు ఆసరా పైసలు కూడా
చేసుకుంటున్నారట. అందుకే అసొంటోళ్ళందరికీ నోటీసులు ఇచ్చి 7 దినాలలో పైసలన్నీ వెనకకి ఇయ్యాలి అని చెప్పిండ్రట. లేకపోతే సర్కారు వాళ్ళు ఇచ్చే అన్ని రకాల పెన్షన్లు ఆపేస్తారట. కొత్తగూడెం మున్సిపాలిటీలో దాసరి మల్లమ్మ అనే అవ్వకు 1,72,000 వెనకకి ఇచ్చేయాలని నోటీసులు ఇచ్చిండ్రట. అప్పట్లో కూతురు ఏఎన్ఎం గా పని చేసుకుంటే జీవిడిస్తే ముసలవ్వకి ఎవ్వరు లేరని 20,000 పెన్షన్ ఇస్తున్నారట సర్కారు వాళ్ళు. అవి చాలవన్నట్టు ఆసరా పింఛన్ కూడా తీసుకున్నదట ఇన్నేండ్లు. అందుకే నోటీసులు ఇచ్చిండ్రట. బాటెంట పోతుంటే 10 రూపాయలు దొరికితేనే ఎవ్వలైనా గాని తీసి జేబులు వేసుకుంటుంటారు చాలా మంది. అసోంటిది ఇన్నొద్దులు తిన్న పైసలు వెనకకి మంటే ఎట్లు ఇస్తారో ఏమో మరి చూడాలి ఏమైతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. విద్య, వైద్యం, ఉద్యోగం ఎక్కడిన్నా ఏ పార్టీలు చెప్పినా ఏ సర్కారులు చెప్పినా ఏ రాష్ట్రంలో చూసినా ఇగో గిదే ముందటేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏడ చూసినా వీటి మీదనే తక్లీఫ్ ఉంది. సర్కారు చదువులు చక్కగా లేవు, ఆయమన్న వైద్యం అందుతలేదు, ఉద్యోగాలు వస్తలేవు. సరే చదువులు, వైద్యం, ఉద్యోగాల ముచ్చటట్టు పెట్టుర్రు కానీ కనీసం సర్కారు ఆఫీసులలో సౌలతులన్నా చక్కగా ఉండాలన్నా అంటే అవి కూడా చక్కగా లేవు. చూడుర్రి కావాలంటే కొన్ని దుక్కుల సర్కారు బళ్ళు, హాస్టళ్లు, సర్కారు దవాఖాన్ల పరిస్థితి ఎట్టున్నదంటే ఆముదం గొలిసే తవ్వ ఎప్పుడు జిడ్డు అన్నట్టే తయారైనాయి. సర్కారు హాస్టళ్లల్లా, దవాఖాన్లల్లా టాపులకు పై కప్పుల మీదంగా పెచ్చులకు పెచ్చులు ఊడిపడుతున్నాయి. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలున్న పోతన హాస్టల్ల అర్ధమరాత్రి అందరు వండుకున్నాక స్లాబ్ పై కప్పు పెచ్చులకు పెచ్చులు ఊడిపడింది. ఇక పెంక చెక్కల్ని పట్టుకుని రోడ్డు మీదికి గట్టిగా చేసిరు చెల్లెళ్ళంతా. మస్తు గరానికి వస్తున్నారు. ఇక ఎట్టెట్ట పడ్డయో చెల్లె చెప్తుంది. ఇక చెప్పరారా చెల్లె. చిన్న బండి వచ్చి నా మీద పడింది. మీద పడగానే కొంచెం పక్కకు జరిగిన, ఫ్యాన్ కి కొంచెం పక్కకు జరిగిన, అక్కడ జరగానే ఇంకోటి పెద్ద బండి వచ్చి సైడ్ కి తాకింది. ఒక్క సెకండ్ లో అది జరిగేసరికి అదంతా కూలి మీద పడ్డది. ఇంత పెద్ద బండ ఇది నిద్రలు ఇట్లా పడితే అసలు ఎంత ఈ నోసికైనా దేనికైనా దాకా ఎట్లుంది సార్. పట్టుకోమంటే బాగా బరువు ఉందమ్మా అని చెప్తుంది సార్. కాళ్ళ దగ్గర చూడండి సార్, ఇంత మీద కూడా లేస్తలేదు. కాళ్ళు ఉంటాయా గోడ చూడండి. ఇప్పుడు అది ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అది కూడా పడేలానే ఉంది. ఫ్యాన్ ఇప్పుడు కంటిన్యూ తిరుగుంటే అంతే కదా మరి. అట్టు ఊడిపడ్డప్పుడు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. గాని అదే నడి మధ్య రేత్రి అందరు వండుకున్నాక మంచం మీద పడితే ఎట్టుండే ఉట్టి పుణ్యానికి పానాలు పోయేది కదా మరి. ఇక ఇది ఎట్టుంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పాలకొల్లు సర్కారు దవాఖాన్లో కూడా గిదే కథ అయింది. వానలతో చీకిపోయిన దవాఖాన పై కప్పు తేపకింత అన్నట్టు పెచ్చులకు పెచ్చులు ఊడిపడుతుందట. అందుకనే ఎప్పుడు ఏమైతుందోనని మస్తు రంది పడుతున్నారు పాపంగా దవాఖానకు పోయేది పబ్లిక్. అంతేకాదు గిట్ట పెంకలు ఊడిపడుతున్నాయనే కొంతమంది పేషెంట్లను ఈడికించి నరసాపురం సర్కారు దవాఖానకు తోలిచ్చిరట డాక్టర్లు. ఇక ఈ ముచ్చటెలక కాగానే అక్కడి మంత్రి నిమ్మల సారు పోయి దవాఖానంతా తిరిగి చూసొచ్చిండు. గిట్లా ఏడ చూసినా గిదే కథ అవుతుంది పోండ్రి. మరి చూడాలి ఈ సర్కారు దవాఖాన్లు, హాస్టళ్లు ఎన్నడు బాగుపడతాయో ఏమో అనేదిగా. ఇండ్లల్లో ఏ పని చేయాలన్నా నీళ్ళే కావాలబ్బా. పొద్దుగాల లేచిన కాడ నుంచి పొద్దుకల కునికేసేటి దాకా నీళ్లు లేనిది ఏ పని కాదు. గిన్నెలు దోమాలన్నా నీళ్ళే, బట్టలు ఉతకాలన్నా నీళ్ళే, పాయకాళ్ళల్లో నీళ్లు, ప్రతిదానికి నీళ్లు 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 లేనిదే ఏ పని ముందట పడదు. కానీ ఇగో గీళ్లకు మాత్రం నీళ్లు దొరకక కన్నమ్మ కష్టాలు, శీతమ్మ శరలు పడుతున్నారు. చూడు రిగ్గల నీళ్ళ గోసలు ఎట్లున్నాయో. బండి వెనక బండి అన్నట్టు డ్రమ్ వెనక డ్రమ్ము వరుస పెట్టిర్రు. గీ అన్న ఓ చేయితోని బకెట్లు, ఇంకో చేయితోని బిందె టబ్బు పట్టుకొని వచ్చిండు. ఇక గిల్లి ఇంట్లో చాలా మంది ఉన్నట్టున్నారు కదా. ఒక్కొక్క బకెట్ తో అందిస్తున్నది, ఇంకొక అక్క గోళాలు నింపుతున్నది. కామారెడ్డి జిల్లాలున్న శ్రీరామ్ నగర్, అశోక్ నగర్, పంచముఖి, హనుమాను, బతుకమ్మకుంట, పాత బజారు, విద్యానగర్, వివేకానంద కాలనీలల్లా నీళ్ల కొరకు కన్నమ్మ కష్టాలు పడుతున్నారు అక్కడి పబ్లిక్. 2 రోజులకు ఒకసారి బట్టలు పిండుతున్నాము, నీళ్ళు సరిపోతలేదు. తాగడానికి నీళ్ళు అయితే మురికి నీళ్ళు వస్తున్నాయి. గోదావరి ఆ నీళ్లు తాగబుద్ధి కూడా అయితలేదు, రోగాలు వస్తున్నాయి. ఆగనాట మురికి నీళ్ళే వడబోసుకొని తాగుతున్నారట. 2 రోజులకు నాడు స్నానాలు చేస్తున్నారట. 2 రోజులకు నాడే బట్టలు పిండుకుంటున్నారట. భూగర్భ జలాలు ఇంకిపోవుడుతోని బోర్లు ఎండిపోయినాయట. ఇగిటు వానలోడి పడకపోయేటాళ్లకు బోరు బావులలో ఊటలు రాక నీళ్లు పడతలేవాట. అందుకనే ఇగో ఇట వారానికో నాడు పోసినప్పుడల్లో బజార్కు ట్యాంకర్లతో పట్టుకొచ్చి పోసిపోతున్నారట మున్సిపల్
మున్సిపల్ అధికారులు. ఒక్కనాడు పట్టుకుంటే మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు వచ్చేది దానిక ఒక్కొక్క సుక్క అన్నట్టే వాడుకుంటుందట పాపం పబ్లిక్. తలాపున్నే గోదావరి ఉన్న తాగేతందుకు నీళ్లు దొరకట్లేవు అంటే గిదే కదా. చిన్నప్పుడు బళ్ళే చదువుకునేటప్పుడు మా పంతులమ్మ నువ్వేమైతావు మంజు అని అడిగితే నేను టీచర్ని అయితే మేడం అని చెప్పేదాన్ని. మా కిట్గాన్ని నువ్వేమైతావురా అని అడిగితే నేను కలెక్టర్ని అయితా అనేటోడు. అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్టు ఇద్దరం ఇట్లా టీవీలో వార్తలు చెప్తున్నాం. ఇగో గీసారి మాత్రం ఆయనకున్న కోరికను గీ తీరుగా తీర్చుకోండు. Time seconds. So speed unit ఏమైంది? అంతే కదా. తెల్ల సొక్కాని టక్కేసుకొని షాక్ పీస్ పట్టుకొని ఫిజిక్స్ పాఠాలు చెప్తున్నాడు పంతులు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అనుకుంటా ముద్దుగా పొల్లగాళ్లకు పూసగుచ్చినట్టే పాఠాలు చెప్తున్నాడు కలెక్టర్ సారు. ఆగో బల్య పంతుల్ని పట్టుకొని కలెక్టర్ అంటదేంది అనుకుంటా గరంగా కొలి ఆయన కలెక్టరే. ఆవు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ సారు గరిడేపల్లి మండలంలో ఉన్న మోడల్ బల్యకు పోయి ఇగో ఇట్టా ఫిజిక్స్ పాఠాలు చెప్పొచ్చిండు. సారుకు చిన్నప్పటి సంది పాఠాలు చెప్పేటి పంతులు నౌకరు చేయాలని ఉండేనట, గాని కలెక్టర్ అయిందట. అందుకనే ఇగో ఇటవు అర్ధగంట దానిక బయలు పొల్లగాళ్లకు చదువు చెప్పి ఆయన కోరికను తీర్చుకున్నాడు కలెక్టర్ సారు. అగ చూడు పొల్లగాళ్లకు అర్థం అయ్యేటట్టు వాళ్ళనే అడుక్కుంటా ఎంత ముద్దుగా చదువు చెప్తున్నాడో కలెక్టర్ సారు. కన్వర్ట్ చేయాల్సింది కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. బరాబర్ 1 kilometer is equal to how many meters? 1 hour is equal to how many seconds? చదువులు ఎట్టెట్టయితున్నాయి ఏంది కథ అనేదంతా అరుచుకునేందుకు పోయిన కలెక్టర్ సారు పంతులు అవతారం ఎత్తిండు. షాక్ పీస్ పట్టుకొని పొల్లగాళ్లను ఫార్ములాలు అడుక్కుంటా ఒక్కొక్కటి అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్పిండు. సార్ చెప్పిన పాఠాలు పొల్లగాళ్ళకు కూడా అట్టి పండోల్సి నోట్లో పెట్టినంత మంచిగా అర్థమైనాయట. అంటే అంత మంచిగా చెప్పిండు అన్నట్టు. మంచి ముచ్చటే కదా, కానీ సారు నువ్వు చెప్పిన పాఠాలు పొల్లగాళ్లకు మంచిగా ఎక్కినాయట. తీరుకున్నప్పుడల్లా పోయి ఓ స్పెషల్ క్లాస్ అట తీసుకోకపోయారు. ఎంతసేపు రా స్వామి రే స్వామి పా. అరే కిట్గా ఇవాళ నీకు అస్సలు పురుసతే లేనట్టున్నది కాదురా. చెప్పు మంజు ఏంది విషయమో? మొన్న మా పెద్దనాయన వాళ్ళ చిన్ననాయన కొడుకు వాళ్ళ కూతురు తమ్ముని కొడుకుకు ఇప్పుడే వస్తా ఉండు మంజు. ఇవాళ ఏమైందో ఏమో వీనికి తాపకొకసారి గంట కొడుతున్నది. ఇప్పుడు చెప్పు మంజు, ఇందాకేందో అంటావు. మా పెద్దనాయన వాళ్ళ చిన్ననాయన కొడుకు వాళ్ళ కూతురు తమ్ముని కొడుకుకు మంజు 2 minutes వస్తా ఇప్పుడే. అయ్యో ఇవాళ ఏమైంది వీనికి? చెప్పు మంజు. అదేరా మొన్న మా పెద్దనాయన వాళ్ళ చిన్నాయన కొడుకు. అంత ఓపికలే, డైరెక్ట్ విషయం చెప్పు. అదే పెళ్లికి పిలిచిరు కాదురా, ఎల్లుండి పోవాలి. గా పైసలు ఏమన్నా ఇస్తావేమోనని. డబ్బులు అడిగే టైం అయింది. అయ్యో ఏమైందిరా? పక్క గల్లీలో బిర్యానీ పాయింట్ ఒకటి పెట్టినారు. బాగుంటుందంటే పోయినా, బిర్యానీ తిన్నా, కూల్ డ్రింక్ తాగినా వచ్చినప్పటి నుంచి ఏడున్నా అనుకుంటున్నావు. దా ఈయనే ఉంటాడా, ఇప్పుడు ఈడ కుర్చేసుకొని కూర్చున్నా. వారిని అడ్డమైన జాగలలో అడ్డమైన తిండి తినొద్దని చూపిస్తూనే ఉన్నాం కాదురా తినం. ఆయన ఏంటి తిన్నవరా నువ్వు? నాలుగు లబలబలాడింది, చెయ్యి లాగేసింది, పోయి ప్లేట్ బిర్యానీ తినేసి వచ్చేసిన అంతే. అందులో ఏం నూనె వాడిర్రో, ఆ చికెన్ ముక్కలు ఎప్పటియో, ఆ అన్నం ఎప్పుడు వండిందో ఏమో మంజు, నాకేం తెలుసు. పొట్టలో పట్టిసీమ ప్రాజెక్టు పొరలతానట్టు అయిపోయింది నా పరిస్థితి. అల్లం వెల్లుల్లి పేస్ట్ల ఆలుగడ్డ గుజ్జు, షాయ్ పత్తిల చెక్క పొట్టు, వంట నూనెల పశువుల కొవ్వు, గోధుమ పిండిల చింతపిక్కల పొడి, టమాటాలే వాడకుండా టమాటా సాసు, మిరపకాయలే వాడకుండా చిల్లీ సాస్ తయారు చేస్తున్నారు. నువ్వు చెప్పద్దు, వాంతికొచ్చేస్తుంది. ఇంకా చానే ఉన్నాయి రా కిట్గా. పురుగులు పట్టిన పప్పు, మురిగిపోయిన కూరగాయలు, అంత తాల్ తపాసు. దాన్ని మనం లొట్టలు వేసుకుంటూ తింటున్నాం. పానీపూరిలో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయంట కదా, నిజమేనా? మొన్న చదివినా. పానీపూరిలోనే కాదు, పీస్ మిఠాయిల వాడే రంగులతోని కూడా క్యాన్సర్ వస్తున్నదట. అయినా ఇంట్లో అమ్మ కమ్మగా ప్రేమగా చేసి పెడితే మనకేడెక్కుతుంది? బుద్ధి లేక బయటికి పోయి తింటాం. ఇట్టుంటుంది పరిస్థితి.
వాడు శుభ్రం లేకోకుండా ఏ లేడాడో పెట్టేసుకొని దాంతో చెలికేసి పెడితేనే మనకి టేస్ట్. అట్లా తినే అడ్డమైన రోగాలు తెచ్చుకుంటారు. ఇంట్లో అంత అన్నము కారము ఆవకాయ వేసుకొని తిన్నా చాలు. అమ్మా సరే మంజు నేను వస్తా. గదన్నట్టు సంగతి. బయట రోడ్ల పొంటి హోటళ్ల పొంటి అడ్డమైన తిండి తినకుర్రి, నమ్మేటట్టు లేదు. ఏదైనా ఇంట్లో ఉడుకుడుకు వండుకొని తినుర్రి. పుస్తలమ్మైనా పులుసు చేప తినాలే అని గోదావరి జిల్లాలో ఓ సామెత ఉంది. మరి గా చేపకు గంత పతారా ఉంది కాబట్టే గీ సామెత పుట్టినట్లున్నది. కానీ అదే మన దిక్కు 200 కిలో 300 కిలో కొనాలంటేనే అబ్బో శాన పిరమే అని ముక్కిట్లా మూతిట్లా ఇరుస్తుంటారు. అగో గదే పులుసు చేపను అక్కడ ఒక ఆయన వేలకు వేలు పోసి కొన్నాడట. ఎందుకంటే పులుసు చేపను తినడానికి అక్కడ వాళ్ళ పారం అట్లుంటది. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ దీవిల జాలరన్నలకు మొనగాని చేపనే పడ్డది. షికార్ కని పోంగా బంగారం అసొంటి చేప వాళ్ళకు చిక్కింది. అగ చూడుర్రి ఎట్లున్నదో. అనయ్య కేజీన్నర వస్తుందని కేజీన్నర తీసుకుంటుంది దాడుతుంది కూడా. లేదని చెప్పి ఇంకా వాళ్ళు ఇప్పుడు తప్పుతున్నారు ఎక్కడ యానంగా అని వాళ్ళ కానీ ఎక్కడ వెళ్తలేదు. ఇది ఫస్ట్ గుణపడ్డది వెళ్తే మా పిల్లలు చెప్తున్నారు గారికి ఎవరికో కాదు చిన్న ఫస్ట్ చేప కదా. అన్నయ్య కిలన్నర మాసరు ఉంటదని చెప్పంగానే అటు దిక్కు నుంచి ఫోన్లో మాట్లాడిన అప్పన్న రాముని లంక మాజీ సర్పంచ్ బర్రెసీను ఓర్ బాబు అది ఎవ్వల్ల కమ్మకుర్రా నాకే కావాలి అని చెప్పిండట. జోకినాక 2 కిలోలున్న గీ చేపను 100 కాదు 200 కాదు 24,000 రూపాయలు పెట్టి కొన్నాడట. ఇక సంబురంగా ఇంటికి కొంచెమై మంచిగా బండకేసి గీకి ముక్కలు కొట్టినాలే. పొయ్యి మీద ఇంత నూనెసి సలసల కాగంగానే ఇన్ని ఉల్లిగడ్డలు చేప ముక్కలు అల్లం ఎల్లిగడ్డ ముద్దేసి బాగా ఉడికిచ్చి అటెంక కారం ఉప్పు ఇంత చింతపులుసు రసం పోసి సుయ్యమనిపించి దించే ముందు పిడికెడు కొత్తిమీర ఇంత ధనియాల పొడి ఇంకా మసాలేసి దించినాలే. గా కమ్మటి పులుసు కూర వాసన సీనోళ్ళ ఇండ్ల వండితే వాళ్ళ బజార్ శివర్ దాకా వచ్చినాలే. అయితే పులుసు తింటే పైకి చాలా మంచిదని దీన్ని అక్కడోళ్ళు పోటీ పడి మరి కొంటుర్రాట. అందుకే 2 కిలోల చేపకు గింత పీరం ధర పెడతానికైనా వెనకపోలేదన్నట్లు. ఏమో పొర్రి 2 కిలోల చేపకు 24,000 రూపాయలు పెట్టిండంటే అదెంత మొనగాని చేప కావచ్చు అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్. నిన్నీ అలా గూగుల్ పే ఫోన్ పే పేటిఎంలు వచ్చి ఏటీఎంల కాడికి పోవడం తగ్గింది. కానీ ఇవేం లేని రోజుల్లో పైసలు కావాలంటే జనానికి బ్యాంకులు ఏటీఎంలే పెద్ద దిక్కుండే. ఆడికి పోవాలి కారెట్ పెట్టి గీక్కొని పైసలు తెచ్చుకోవాలి అన్నట్లు బ్యాంక్ అంటే యాదకొచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికారులు బైకులు తోలేటోళ్లకు ఓ స్పెషల్ బ్యాంక్ అని పెట్టిర్రట. మరి ఈ బ్యాంకుల పైసలు ఉన్నాయా లేకుంటే ఇంకేమైనా ఉన్నాయా అనేది చూడురా సార్. చూస్తుర్రు కదా, ఇదే మేం చెప్పిన బ్యాంకు. చుట్టూరా హెల్మెట్లు పెట్టి పోలీస్ సార్లు ఎవ్వలకి ఏ హెల్మెట్ కావాలో తీసుకోర్రి అన్నట్లు చెప్తుర్రు. అసలు ముచ్చటేంటిదంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం చెత్తార్పూర్ పట్నం ట్రాఫిక్ పోలీసోళ్ళు అటు దిక్కు బైకులతోనయ్యే టక్కర్లు తగ్గియాలని ఓ కొత్త ఇకమత్ చేసిర్రు. అదే ఈ హెల్మెట్ బ్యాంకు. మరి ఈడ హెల్మెట్ ఎట్లా దొరుకుతుందనంటే మొదలు బండి నెంబరు ఆధార్ కార్డ్ నంబరు ఫోన్ నెంబరు ఇంకా అడ్రస్ తో సాతులా అన్ని వాళ్ళకు చెప్పాలన్నట. అవన్నీ వాళ్ళు కాపీలు ఎక్కించుకొని హెల్మెట్ మన చేతికి ఇస్తారన్నట్లు. అట్లని గంటకింత రోజుకింత అని పైసలకు కాదు సుమా, పురాగా ఉత్తగనే. అంటే అన్ని వివరాలు చెప్పి హెల్మెట్ తీసుకోవాలి. మళ్ళా పని అయిపోయినాక వచ్చి అలదాలకి ఇయ్యాలి. ట్రాఫిక్ అధికారులు చేసిన ఈ ఇగ్రం బాగుందని అక్కడ 2 పయ్యాల బండ్ల మీద తిరిగేటోళ్లు శీతం వాడుతుర్రట. దీంతోని హెల్మెట్ బ్యాంకు దినం చాలా బిజీగా ఉంటుందట. ఇప్పటికైతే 60 హెల్మెట్లు తెచ్చి పెడితే అన్నిటికీ అన్ని జనం షిడిమల అంతకపోతుర్రట. దొరకనోళ్ళు ఇంకిన్ని కూడా పెట్టుర్రి సారు అని అంటుర్రట. మొత్తానికి బైకుల మీద తిరిగేటోళ్ల పానాలను కాపాడేతానికి అధికారులు చేసిన ఇంత మంచి ఇకమత్నైతే తారీఫ్ చేయాల్సిందే. అట్లని ఇంటికాడ నుంచి ఉత్తగా చేతులు ఊపుకుంటే బయలెళ్ళి హెల్మెట్ బ్యాంకుల హెల్మెట్ తీసుకోవచ్చు అని అనుకుంటే ఓ కాళ్ళ ఉన్నాయన్నీ అయిపోయి ఉత్తపుణ్యానికి చలాన్లు పడవచ్చు. ఆ టెంక లేందో ఏగిలం మోపు కావచ్చు. అందుకే ముందు మనమే సోయతోని ఉండాలి అని అంటుర్రట అక్కడోళ్ళు. ఇక గీ ముచ్చట చూసిన మనోళ్ళు అరే గీదేదో మంచిగుంది, ఈసొంటి ఇకమత్ మన తాన కూడా వేస్తే టక్కర్లు శీతం తగ్గించొచ్చు అని అనుకుంటుర్రు.